హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ ప్లస్. ఈ రోజు వచ్చేసి ఆఫ్టర్నూన్ అండ్ మార్నింగ్ సెక్షన్లో 27th జరిగిన పేపర్లో మిస్ అయిన బిట్స్ ఏమన్నా ఉన్నాయంటే అవి నేను ఇక్కడ కవర్ చేస్తున్నాను. సో మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెక్షన్లో వచ్చిన బిట్స్. సో ఫస్ట్ బిట్, ఇంకా వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏనుగు లక్ష్మణ కవి కాలం అనేసి ఇచ్చాడంట. 18, 19, 20 అలా ఇచ్చాడు. ఏనుగు లక్ష్మణ కవి కాలం వచ్చేసి 18వ శతాబ్దము. నెక్స్ట్ సప్తమి విభక్తి గురించి ఇచ్చాడు, అందు నన్ను అనేసి. నెక్స్ట్ క్రియారహిత వాక్యము, క్రియలేని వాక్యాన్ని క్రియారహిత వాక్యం అనేసి అంటారు. దివి నానార్థాలు అయితే ఇచ్చాడు. దివికి నానార్థాలు పాలపిట్ట, ఆకాశము. మరి అక్కడ ఆప్షన్స్లో ఏముందో తెలియదు. నెక్స్ట్ భూతకాలానికి ఒక ఉదాహరణ, భూతకాలానికి ఉదాహరణ అంటే పాస్ట్ టెన్స్ గురించి ఇచ్చాడు. మార్నింగ్ సెక్షన్లో అయితే ఫ్యూచర్ టెన్స్ గురించి అయితే ఇచ్చాడు. నెక్స్ట్ దృశ్య ఉపకరణాలు కానిది, సో అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి దృశ్య ఉపకరణం కానిది. నెక్స్ట్ కేంద్ర విద్యా సలహా సంఘము అంటే సిఏబిఈ ఏర్పాటైన సంవత్సరం అడిగాడు. సిఏబిఈ వచ్చేసి 1920లో ఏర్పాటయ్యింది. దాని డెవలప్మెంట్ ఎప్పుడు జరిగింది అంటే 1923లో జరిగింది. నెక్స్ట్ బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ గురించి ఒక బిట్ అయితే ఇచ్చాడు. నెక్స్ట్ మూల్యాంకనం ప్రయోజనం కానిది అనేసి అడిగాడు. నెక్స్ట్ వృత్తి పరిధి, దాని యొక్క ప్రయోజనాలు తెలుసుకుంటే ప్రయోజనం కానిది అనేది తెలుస్తుంది. టాపిక్స్ అనేవి ప్రతిసారి మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెక్షన్లో రిపీట్స్ అవుతూ వచ్చాయి. నెక్స్ట్ వృత్త పరిధి గురించి ఇచ్చాడు. నెక్స్ట్ పిరమిడ్ ఇచ్చి పిరమిడ్లో ఎన్ని ముఖాలు ఉంటాయి అనేసి అడిగాడు. పిరమిడ్లో మనకు 4 ముఖాలు అయితే ఉంటాయి. నెక్స్ట్ మిశ్రమ భిన్నం ఇచ్చి దాన్ని అపక్రమ భిన్నంలోకి మార్చమన్నాడు. నెక్స్ట్ పొడవు వెడల్పు ఇచ్చి దీర్ఘచతురస్ర వైశాల్యం కనుగొనమని బిట్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కుక్కతో ఆడాలని ఉన్నది అని కానీ భయం కలిగిస్తుంది, ఇది వచ్చేసి సంఘర్షణ గురించి, ఉపగమ పరిహార సంఘర్షణ. నెక్స్ట్ సహాయ నిర్దేశక కేంద్రణ మంత్రణం కనుగొన్నది. సహాయ నిర్దేశక కేంద్రణ మంత్రాన్ని అనిర్దేశిత మంత్రణం అనేసి అంటారు. దీన్ని కనుగొన్నది వచ్చేసి కార్ల్ రోజర్స్. నెక్స్ట్ ఫ్రేజల్ వెర్బ్ ఒకటి ఇవ్వడం జరిగింది, కరెక్ట్ స్పెల్లింగ్ అయితే ఇవ్వచ్చారు. ఓఈఆర్ఎస్ అబ్రివేషన్ అయితే అడిగాడు. ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్స్ని ఓఈఆర్ఎస్. నెక్స్ట్ ముక్కితో పలికే అక్షరాలు ఏవి అంటే అనునాసికాలు. నిగమన పద్ధతిని కనుగొన్నది కొమీనియస్. నిగమన పద్ధతి యొక్క లక్షణాలు అడిగాడా, లేకపోతే పరిమితులు అడిగాడా, ప్రయోజనాలు అడిగాడా అనేది. సో నిగమన పద్ధతి, ఆగమన పద్ధతి అవి ఉన్నాయి కదా, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మ్యాంథేనియన్ అనగా, మ్యాంథేనియన్ అంటే నేర్చుకోవడం అనేసి అర్థము. మ్యాంథేనియన్ అనేది గ్రీకు భాషా పదము. నెక్స్ట్ ఫ్యూకి ఆపోజిట్ వర్డ్ అడిగాడు. ఫ్యూకి ఆపోజిట్ వర్డ్ మెనీ, మోర్, ప్లెంటీఫుల్. నెక్స్ట్ డ్రిప్స్కి సినోనిమ్ అడిగాడు. నెక్స్ట్ హ్యాపీనెస్ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించింది అనేసి అడిగాడు. ఇది వచ్చేసి అబ్స్ట్రాక్టివ్ నౌన్. నెక్స్ట్ బొర్రా గుహలు ఏ జిల్లాలో కలవు అన్నాడో, లేకపోతే ఏ నది ఒడ్డున కలవు. బొర్రా గుహలు వచ్చేసి గోస్తాని నదిలో చిన్న చిన్నవి కొట్టుకొస్తూ బొర్రా గుహలు అయితే ఏర్పడడం జరిగింది. ఇది వచ్చేసి అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నాయి బొర్రా గుహలు. నెక్స్ట్ అటపాక సంరక్షణ కేంద్రము, అటపాక పక్షి సంరక్షణ కేంద్రం వచ్చేసి కొల్లేరు. నెక్స్ట్ అచిత్తు గురించి ఒక బిట్ అయితే అడగడం జరిగింది. అచిత్తు వచ్చేసి ఆనంద సూత్రం మీద పనిచేస్తుంది. కుప్పుస్వామి ప్రకారం బాల్యదశ, కృష్ణానదికి ఉపనదులు కానిది. కృష్ణానదికి మొత్తము 13 ఉపనదులు అయితే ఉన్నాయి, అందులో కానిది. నెక్స్ట్ పురోగమన అవరోధం గురించి ఇచ్చాడు. నిన్న నేను తిరోగమన అవరోధం అని చెప్పాను, పురోగమన అవరోధం గురించి ఇచ్చాడు. నెక్స్ట్ అల్పబుద్ధుల ప్రజ్ఞాలబ్ధి 50 నుంచి 69 ఉంటుంది. జాతీయాల గురించి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. భావావేశ గురించి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. మార్నింగ్ సెక్షన్లో వచ్చేసి జ్ఞానాత్మక రంగం గురించి 2 క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కానిది అంటే ఐసీటీకి సంబంధించిన బిట్లు అయితే అడిగాడు. అక్కడ ఇచ్చిన ఆప్షన్లో ఆపరేటింగ్ సిస్టమ్కు సంబంధించినది కానిది. నెక్స్ట్ ఆర్టీఈ 2009 యాక్ట్ మీద క్వశ్చన్లు అయితే అడిగాడు. కాకతీయ రాజ్య స్థాపకుడు అనేసి అడిగాడు. కాకతీయ రాజ్య స్థాపకుడు వచ్చేసి బేతరాజు. నెక్స్ట్ అష్టదిగ్గజ కవులలో లేనివారు, అష్టదిగ్గజ కవులు 8 మంది, ఆ 8 మందిలో లేనివారు అనేసి అడిగాడు. ఒక కరణీయ సంఖ్య ఇచ్చి ఆ కరణీయ సంఖ్యాన్ని వాటి లబ్ధానికి ఒక కరణీయ సంఖ్యను 5/2తో గుణించమన్నాడు. కరణీయ సంఖ్య అనేది తెలియదు, ఎక్స్ అనుకొని దాన్ని 5/2తో గుణించి దాని లబ్ధానికి అంటే ఆ 5/2 ఇంటూ లబ్ధం అంటే 2/3, దాన్ని కూడితే వీటి లబ్ధానికి దీన్ని కూడితే 2/3ని కూడితే ఆన్సర్ అనేది ఇంత వస్తుందంట, ఈక్వల్ టు 7/2. దీన్ని సింప్లిఫై చేయాలి. నెక్స్ట్ వ్యాట్ గురించి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. 2 సంఖ్యల భేదం ఇచ్చి అందులో ఒక సంఖ్య ఇచ్చాడు. ఆ సంఖ్యకి రెండవ సంఖ్య కనుక్కోమన్నాడు. నెక్స్ట్ అల్పకోణం విలువ, అల్పకోణాన్ని లఘుకోణం అనేసి అంటారు. 0 నుంచి 90 డిగ్రీల మధ్యలో ఉన్నవి మాత్రమే అల్పకోణాలు అవుతాయి. నెక్స్ట్ 12/16ని శాతంలోకి మార్చగా 12/16 × 100 చేస్తే మనకు శాతం అనేది వస్తుంది.
నెక్స్ట్ సగటుకు సంబంధించి ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. 3 భుజాల పొడవులు అసమానంగా ఉంటే 3 భుజాల పొడవులనేవి అసమానంగా ఉంటే అది ఏ త్రిభుజం అవుతుంది? నెక్స్ట్ పరిపూర్ణ ఘనం కాని సంఖ్య అనేసి అడిగాడు. చేపల సంవర్ధనం గురించి అడిగాడు. చేపల సంవర్ధనం అంటే చేపల పెంపకం అని అర్థం. దీన్ని పిసికల్చర్ అనేసి అంటారు. నెక్స్ట్ అగ్రెసివ్ స్పెల్లింగ్ వర్డ్స్ అని చెప్పాను కదా, దాంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అగ్రెసివ్. నెక్స్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్ గురించి అడిగాడు. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటి? ఒక మెయిన్ క్లాజ్ ఉండి 3 సబార్డినేట్ క్లాజులు ఉంటే దాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అనేసి అంటారు. సబార్డినేట్ క్లాజ్లో క్రియ ఉన్నా కూడా అది పూర్తి అర్థాన్ని ఇవ్వలేకపోయేదాన్ని సబార్డినేట్ క్లాజ్ అంటారు. నెక్స్ట్ సినోనిమ్స్ గురించి అడిగాడు. సినోనిమ్ అంటే సమాన అర్థం వచ్చేది. నెక్స్ట్ ఆర్టికల్స్ గురించి అడిగాడు. సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి ఒక క్వశ్చన్ అడగడం అయితే జరిగింది. ఇవి టోటల్గా మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెక్షన్లో వచ్చిన బిట్స్. ఇంకేమన్నా తెలిస్తే అప్డేట్ చేస్తాను. ఇంచుమించు నేను మధ్యాహ్నం ఈరోజు జరిగే సెక్షన్ కూడా వీళ్ళు ఎగ్జామ్ అయిపోగానే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన ఆన్సర్స్ అనేవి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.